మంగళగిరి సిపిఐ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు జ్యోతి, రెహమాన్, గోపి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. దేశ స్వాతంత్రంలో ప్రాణత్యాగం చేసిన జెండా ఈరోజు 91 ఏళ్ళకి ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం, ఏఐఎస్ఎఫ్ విద్యాసంఘంలో పనిచేయడం గర్వకారణంగా ఉంది. ఈ సందర్భంగా దేశంలో ఏ జెండాకి లేని విలువ, దేశంలో ఏ జెండా మోయని బాధ్యతలు, దేశంలో ఏ జెండా ప్రాణత్యాగాలు చేయని సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జెండా దేశ స్వాతంత్రంలో, దేశ సమైక్యతలో ముందుంది. ఇప్పటికీ విద్యార్థుల కోసం ఏఐఎస్ఎఫ్ జెండా పనిచేస్తుంది. ఇది 90 ఏళ్ళు గడిచినప్పటికీ ఇంకొక 100 ఏళ్ళు, ఇంకా 200 ఏళ్ళు అని కాకుండా 100 ఏళ్ళు మేము పనిచేస్తాము విద్యార్థుల కోసం. విద్యార్థుల యొక్క ఐక్యత, విద్యార్థుల యొక్క స్వేచ్ఛ, విద్యార్థుల యొక్క అన్ని విధాల తోడ్పాట్ల కోసం మేము ముందుంటాము. నా పేరు రెహమాన్, నేను మంగళగిరి సెక్రటరీని. ఇప్పటికే ఏఐఎస్ఎఫ్ వచ్చి 90 ఇయర్స్గా అయింది. అందువల్ల మేము సందర్భంగా ఇప్పుడు సెలబ్రేషన్ చేస్తున్నాం. ఇంకా నేను ఉన్న రోజులు నేను ఇక్కడే ఏఐఎఫ్కి సెక్రటరీగా చేస్తానని చెప్తున్నాను. మాకు అంతే మాట్లాడుతున్నాం. ఇప్పుడు 90 ఏళ్ళు పూర్తయింది. భారతదేశంలో మొట్టమొదటిగా స్వాతంత్రంలో వాళ్ళతో పాటు మాకు కూడా పోరాటం జరిగింది అంటే ఏఐఎస్ఎఫ్ది మాత్రమే, ఓన్లీ స్టూడెంట్ యూనియన్ మాత్రమే. ఈ ఒక్క స్టూడెంట్ యూనియన్ మాత్రమే భారతదేశం 90 ఏళ్ళలో అంటే స్వాతంత్రం పూర్తి చేసుకుంది. స్వాతంత్రంతో పాటు మేము కూడా స్టూడెంట్స్కి సపోర్టివ్గా నిలుస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటారు, కానీ స్టూడెంట్స్ కోసం రైజ్ అయ్యేది ఓన్లీ స్టూడెంట్ యూనియన్స్లో ఏఐఎస్ఎఫ్ కూడా ఒకటి, అఖిల భారత విద్యార్థి సమైక్య. ఈ సందర్భంగా తెలియజేస్తాం.